ఆయన అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తొందరగానే తీసుకొచ్చినా, 6:30కి బర్రెలను తీసుకొచ్చిన. కనిపిస్తుందా? ఈ మంచు పోక అసలు బర్రెలే కనిపిస్తలేవన్నా. ఇంకోటి, ఇప్పుడు పాలిచ్చే గీదలు అయితే పాలు చాలా వరకు తగ్గిపోతాయన్నా. మరీ ఇంత ఘోరంగా మంచు పడితే మాత్రము చలికి తట్టుకోక పాలు తక్కువ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గేదెలకు రేట్లు తక్కువనే తమ్ముడు, ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్తారు. మరి ఒక 20-30 రోజులు అయితే మళ్ళీ రేట్లు పెరుగుతాయంట. ఎందుకంటే పాలు తగ్గుతాయి కాబట్టి డిమాండ్ పెరుగుతాయి మళ్ళీ గేదెలకు. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే చూసి తీసుకోండి. ఈ చలికాలం అయితే నేనైతే 100% వద్దే అని చెప్తాను. పాలు మనం తీసుకున్న తర్వాత పాలు ఇవ్వకపోతే మనం లాస్ అవుతాము. ఇక చూస్తారు కదా మీరు, వాతావరణం ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది ఒకసారి చూడండి. ఇక చుట్టూ ఇక గేదెలు ఆల్రెడీ మేస్తున్నాయి. దగ్గరున్న గేదెలే కనిపిస్తలేవు చూడండి, అలా ఇట్లా ఇటుకు కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ 2, ఆడ 5, అంటే ఆడ 2 పెద్దవి, 3 చిన్నవి ఉన్నాయి. మధ్యలో ఒకటి చిన్నది మేస్తుంది. వాతావరణం ఈ రకం ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేసి వస్తాయన్న. దూడ పిల్లలు బతకకపోవడం కానీ ఇట్లా జరుగుతుంటాయి. ఇప్పుడు గడ్డి కొట్టిస్తున్నాం కాబట్టి వీడియోలు చేయలేకపోతున్నా అన్న. చాలామంది అన్న వీడియోలు చేయి అని చెప్పి కామెంట్ చేస్తారు. కనీసం అంటే ఒక వారం కావచ్చు నేను వీడియోలు తీయక. మొత్తం సొప్ప కొట్టించుడు, మన షెడ్ కాడికి తీసుకుపోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఊర్లలో డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రము వరిగడ్డి ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయని తీసేసుకునే తర్వాత మళ్ళీ 120 రూపాయలకు ఒక కట్ట అవన్నీ గడ్డికి రేటు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఇక చూడండి, మంచు ఇట్లా పడితే మాత్రం గేదెలకి ఇబ్బంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి అన్న, సూర్యుడు అసలు కనిపించలేడు. ఇగో ఇక్కడ సూర్యుడు వెళ్తున్నాడు. అసలు మంచు పోగతో మొత్తం కప్పుకపోయింది. రేపటి నుంచి మళ్ళీ లాంగ్ వీడియోలు మనకు ఉపయోగపడే కంటెంట్లో పెడతాను. చూడండి, కొత్తగా వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోలే తీస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.